ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే టార్గెట్ చేస్తున్న ప్రకాష్ రాజ్ పైన టాలీవుడ్ కోపంగా ఉందా? అలాగే నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకుని షూటింగ్ నుంచి పరారైపోతున్న ప్రకాష్ రాజ్ పైన కోలీవుడ్ కూడా ఆగ్రహంగా ఉందా? ఇటు టాలీవుడ్లోనూ అలా కోలీవుడ్లో కూడా ప్రకాష్ రాజ్ పైన బ్యాన్ విధించే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇద్దరు స్నేహితులు గొడవ పడుతూ ఉంటే మూడోవాడు ఏం చేస్తాడంటే మనం గొడవ పడకూడదు, దయచేసి గొడవ పక్కన పెట్టండి, ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాడు. ఇది మొదటి రకం, వీళ్ళని నమ్మొచ్చు. ఇక రెండో రకం ఉంటారు, ఇద్దరు స్నేహితులు గొడవ పడుతూ ఉంటే ఏం చేస్తారంటే కామ్గా సైలెంట్గా ఉంటారు. భలే కొట్టుకుంటున్నారు కదా, కొట్టుకోండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు నాకు అని ఉంటారు. వీళ్ళు కొంత ప్రమాదకరం. ఇక మూడో రకం ఉంటారు, ఇద్దరు స్నేహితులు గొడవ పడుతూ ఉంటే ఏం చేస్తారంటే ఒక డబ్బా పెట్రోల్ తీసుకొచ్చి పోసేసి నిప్పట్టిస్తారు. అంటే ఆ గొడవని ఇంకా పెద్దది చేసి ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారనమాట. ఇది మూడో రకం, అత్యంత ప్రమాదకరమైన రకం. అదే బహుశా ప్రకాష్ రాజ్ ఏమో. ఒక పక్క తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి పైన ఓ విధంగా వారు నడుస్తూ ఉంది. సనాతన ధర్మం అని, సనాతన ధర్మాన్ని అవమానపరిచారు ఉదయనిధి స్టాలిన్ అని. ఉదయనిధి స్టాలిన్ ఏమో లెట్స్ వెయిట్ అండ్ సీ అని ఆయన. ఈ విధంగా జరుగుతూ ఉంటే దీనిలోకి మరలా ప్రకాష్ రాజ్ దూరాడు. అవసరమా? దూరి వీళ్ళిద్దరి మధ్య ఏదైతే వివాదం వచ్చిందో సనాతన ధర్మం ఆ అంశాలపైన, దానిపైన పెట్రోల్ పోసి గొడవని మరింత పెద్ద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక పక్క తమిళనాడుకి ఏపీకి గ్యాప్ పెంచే ప్రయత్నం కూడా ప్రకాష్ రాజ్ చేస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే తిరుమల శ్రీవారి లడ్డూ అంశం వివాదం రేగిందో అప్పటి నుంచి ప్రకాష్ రాజు వరుసబెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. దానిపైన ప్రకాష్ రాజ్ గారి పైన కూడా పవన్ కళ్యాణ్ గారు మండిపడ్డారు. అంతటితో ఆకుండా ఒక వీడియో విడుదల చేశారు. నేను విదేశాల్లో ఉన్నా, సెప్టెంబర్ 30 తేదీన వస్తా, అప్పుడు మీకు సమాధానం చెప్తా అన్నారు. మరి 30 దాటిపోయింది, అక్టోబర్ కూడా వచ్చేసింది, మరి ఎందుకో పాపం రాలా ఆయన. మరి వస్తే ఏమయ్యేదో, ట్వీట్లతోనే ఫైట్ చేస్తూ ఉన్నారు కాబట్టి. కానీ నేరుగా క్షేత్రస్థాయిలోకి రంగంలోకి దిగటల్లా ఆ భయం ఏమైనా ఉందేమో, మరి దిగితే ఏమవుతుందో ఏంటో అని. సో ఇలా ప్రతి అంశంలో కూడా కావాలని గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉన్నాడు ప్రకాష్ రాజ్. ఎందుకు పవన్ మీద అంత కోపం? ఎలాంటి సినిమాలో ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు. మొన్న వకీల్ సాబ్లో కూడా మంచి పాత్ర ఇచ్చారు. అప్పటికే వివాదాలు కొంత ఉన్నప్పటికీ, మెగా కుటుంబం పైన కొన్ని విమర్శలు చేసినప్పటికీ ప్రకాష్ రాజ్ పిలిచి సినిమా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ కూడా మా ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేశారు. మా ఎన్నికల్లో కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్కి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి టార్గెట్ చేయడం కరెక్టేనా? ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీకి ఉంటాయి, ఏ పార్టీ విధి విధానాలు ఆ పార్టీకి ఉంటాయి, ఏ పార్టీ అధినేత నడవడిక ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. సో జనసేన పార్టీ అధినేతగా మాత్రమే చూడాలి. కానీ మీకు ఎన్డీఏ మీద కోపం ఉంది కాబట్టి, బీజేపీ మీద కోపం ఉంది కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అనేది చాలామంది జన సైనికుల భావన. ఈ నేపథ్యంలో ఏమైందంటే తమిళనాడులో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి పుస్తకావిష్కరణ కార్యక్రమం మొన్న 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు, ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు, ప్రకాష్ రాజ్ కూడా హాజరయ్యాడు. హాజరైనడు చాట ఉండకుండా ఏ కార్యక్రమానికి ఏం మాట్లాడుతావు, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఉదయనిధి స్టాలిన్ని ఆయన పొగుడుకో తప్పులేదు, ఆయన్ని పొగుడుతూ సమానత్వం గురించి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఉంటే మరొక డిప్యూటీ ముఖ్యమంత్రి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపైన కూడా జన సైనికులు మండిపడుతూ ఉన్నారు. అలాగే ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజు బాగా మాట్లాడానా అని చెప్పేసరి పక్కన ఒక ఆయనతో, పెద్ద ఆయనతో మాట్లాడుతున్న వీడియో కూడా వైరల్ అయింది. అంటే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇది కాదు, కానీ మరొక కార్యక్రమంలో. అంటే అది ఎలా ఉందంటే డబ్బులు తీసుకోను ఒకరిని పొగడ్డానికో వెళ్ళట్టుంది. మీరు ఇచ్చిన రెమ్యునేషన్కి బాగానే మాట్లాడానా, బాగానే న్యాయం చేశానా, బాగానే పొగిడానా అని ప్రకాష్ రాజ్ అన్నట్లుంది. దీంతో మండిపడుతూ ఉన్నారు. మొన్న పుస్తకావిష్కరణలో కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేయడం, అక్కడ స్టాలిన్ని పొగడం, డబ్బులు తీసుకొని చేస్తూ ఉన్నావా అని కూడా మండిపడుతూ ఉన్నారు జన సైనికులు. ఒకసారి ఆ వీడియో చూడండి. மாற்று வசனம் அப்படிங்கிறதெல்லாம் நல்லா போச்சு. சிஎம் அவரால் மட்டுமே தான் உண்டான நல்லா సీఎం పోరాడే బాగా అని చెప్పేసి పెద్ద ఓకే అంటూ ఉన్నాడు ఆయన. நல்லா అది పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఏం చేశారంటే
అన్నాడీఎంకే పార్టీ, డిఎంకేకి అక్కడ ప్రతిపక్షం ఏదైతే ఉందో అన్నాడీఎంకే పార్టీ, ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో ఎంజీఆర్ గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత గారు, వాళ్ళని పొగుడుతూ మొన్న అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. జయలలిత గారి ఫోటో, ఎంజీఆర్ గారి ఫోటో పెట్టి ఒకసారి ఈ అంశాన్ని కూడా వదలకుండా ఏమని పెట్టారంటే ప్రకాష్ రాజు, ఎంజీఆర్పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో, పైనుంచి ఆదేశాలు అందాయా, జస్ట్ ఆస్కింగ్ అని. దీనికి తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా రిప్లై ఇచ్చారు. అంటే హఠాత్తుగా ఎంజీఆర్ గారి మీద ప్రేమేమీ ఆయనకి రాలేదు. చాలా ఇంటర్వ్యూల్లో, చాలా సందర్భాల్లో ఎంజీఆర్ గారిని తలుచుకున్నారు. ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు ట్విట్టర్లో ఆయన పెట్టారు. జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు, ఒకసారి వెళ్ళి ఆ వీడియోలు కూడా ఏం పెట్టారు ఒకసారి చూడండి. ఒక వీడియో ప్లే చేస్తా ఉన్నా చూడండి. ఇది ఎంజీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మన చెన్నై ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో పడితే సెంటర్ తోటి మీరు సరైన సంబంధం లేకపోతే ఏ పని అవ్వదు. స్టేట్కి సంబంధించి నా వ్యక్తిగతంగా నేను ప్రధానమంత్రి గారిని ఏమి అడగను. నేను అడిగేదల్లా ఎప్పుడన్నా అడిగితే సమూహం మన ప్రజల గురించి అడుగుతాను తప్ప నేను ఒక మాట మాట్లాడను. ఇది ఆయన ఎప్పుడు మాట్లాడారు? 2023 జనవరిలో మాట్లాడారు. అప్పటికింకా ఎన్నికలు కూడా రాలేదు. మరొక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు ఎంజీఆర్ గారి గురించి, అలాగే జయలలిత గారి గొప్పతనం గురించి. అది వ్యక్తిగతంగా ఆయన పైన ఉన్న అభిప్రాయం, హఠాత్తుగా ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది, ఇది ప్రకాష్ రాజ్ తెలుసుకోవాలన్నట్లుగా ఆయన వీడియో పెట్టారు. ఎందుకు పదే పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ ఈ విధంగా టార్గెట్ చేస్తూ ఉన్నాడు అంటే, వీళ్ళు పనికిరారు, జనాల్లో పనికిరారు, వీళ్ళు ప్రజల్లో పనికిరారు. వీళ్ళు ఏదో విలక్షణ నటుడు, మంచి నటుడు, అవార్డులు కూడా వచ్చాయి అంతవరకే. కానీ మంచి నటనతో పాటు మంచి వ్యక్తిత్వం ఉండాలి, కొన్ని మోరల్ వాల్యూస్ కూడా ఉండాలి. ఎందుకంటే కర్ణాటకలో 2019 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాష్ రాజు పోటీ చేశాడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుసా? 28,900 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అక్కడ ఎంపీగా గెలిచిన పిసి మోహన్, వరుసగా ఆయన గెలుస్తూ ఉన్నారు. ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చింది తెలుసా? 6 లక్షల ఓట్లు వచ్చినాయి. ఆయన తర్వాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిజ్వాన్కి 5,30,000 ఓట్లు వచ్చినాయి. ఎక్కడ 6 లక్షల ఓట్లు? రెండో స్థానంలో ఉన్న ఓడిపోయిన అభ్యర్థికి కూడా 5,30,000 ఓట్లు వస్తే ప్రకాష్ రాజ్కి వచ్చింది 28,900 ఓట్లు అంతే కేవలం. కనీసం ఓడిపోయిన అభ్యర్థిలో 10% ఓట్లు కూడా రాలేదు. అంటే ఇలా ట్వీట్లు చేయడానికి, వివాదాలు రేపడానికి, పెట్రోల్ పోయడానికి మాత్రమే వీళ్ళందరూ పనికొస్తారు. జనాలు మాత్రం వీళ్ళని నాయకులుగా చూడరు, నాయకులుగా వీళ్ళని హర్షించరు ఇలాంటి వాళ్ళని. అందుకనే 28,000 ఓట్లతో ప్రకాష్ రాజు సరిపెట్టుకోవాల్సింది, 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళ ఎలక్షన్ జోలికి పోవాలి. కానీ తనకు అనుకూలమైన పార్టీ, తనకు నచ్చిన పార్టీ, తనకు నచ్చిన నాయకులకి ఏదైనా ఆపద వస్తేనో, వివాదం వస్తేనో, అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ వెంటనే ప్రత్యక్షమైపోతారు. ప్రకాష్ రాజ్ గారి పైన 2008 ఆ సమయంలో టాలీవుడ్లో బ్యాన్ విధించారు. ఇది ఎంతమందికి తెలుసు? టాలీవుడ్లోనే తెలుగు ఇండస్ట్రీ ప్రకాష్ రాజ్ పైన కొన్నాళ్ల పాటు నిషేధం విధించింది. ఎందుకంటే ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు తీసుకొని షూటింగ్లకు హాజరవ్వకుండా వేధిస్తూ ఉన్నాడు ప్రకాష్ రాజ్ అని. మీరు కూడా మాట్లాడారు ప్రకాష్ రాజ్ గారు. అరే సినిమా ఫ్లాప్ అయితే తన రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్ని సందర్భాల్లో ఇచ్చారు? నష్టాలు వచ్చినాయని, ఫ్లాప్ వచ్చినాయని తీసుకున్న రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చేశారు. ఆయన ఎక్కడ రెమ్యునేషన్ తీసుకుని షూటింగ్లు ఎగ్గొట్టే నిర్మాతలకి, దర్శకులకి చొక్కలు చూపించే మీరెక్కడండి? నిజంగా మాట్లాడడానికి ఏమైనా అర్హత ఉందా పవన్ కళ్యాణ్ గారి పైన అని జన సైనికులు, అలాగే టాలీవుడ్లోని కొంతమంది ప్రముఖులు కూడా, నట్టి కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. కోలీవుడ్లో కూడా ఒక సందర్భంలో అక్కడ కూడా ఇలాంటిదే జరిగింది, బ్యాన్ విధించే వ్యవహారం. తాజాగా మరొక అంశం కూడా బయటపడింది. అందరూ మార్క్ యాంటోనీ సినిమా చూసే ఉంటారు. విశాలను ఎస్జే సూర్య యాక్ట్ చేశారు. ఆ సినిమాలో మంచి హిట్ అయింది ఆ సినిమా కూడా. ఆ సినిమా ప్రొడ్యూసర్ వినోద్ కుమార్ ఒక సినిమా తీస్తూ ఉన్నాడు. తాజాగా తీస్తూ ఉంటే ప్రకాష్ రాజ్ని ఒక క్యారెక్టర్ పెట్టుకున్నారు. ఆ రోజు ప్రకాష్ రాజ్ షూట్ ఉందంట. ఆ రోజున వచ్చాడు, మహానుభావుడు వచ్చాడు, షూటింగ్ లొకేషన్కి వచ్చాడు, క్యారవాన్లో ఉన్నాడు. సుమారుగా 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో చాలా ఖర్చు పెట్టి, సుమారుగా ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఆ రోజు షూటింగ్ పెట్టుకుంటే షార్ట్ రెడీ టైంకి క్యారవాన్లో చూస్తే లేడు. ఇంకో ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చిందని జంప్ మనోడు. వినోద్ కుమార్, ఏందయ్యా షూటింగ్ అంతా రెడీ అయిపోయింది, నువ్వెక్కడా అని ఫోన్ చేస్తే, నేను వచ్చి తర్వాత మాట్లాడతానులే అని ఫోన్ పెట్టేశాడు ప్రకాష్ రాజ్ గారు. ఇప్పటిదాకా మాట్లాడలేదట. సో ఆయన తాజాగా, నువ్వు ఆ ముఖ్యమంత్రుల్ని, ఈ ముఖ్యమంత్రుల్ని పొగుడుతూ ఉన్నావు, వాళ్ళపైన వీళ్ళపైన విమర్శలు చేస్తూ ఉన్నావు, తలదురుస్తూ ఉన్నావు, మరి నువ్వు చేసిన పనులు ఏంటి అని. అది ఎప్పుడు జరిగింది? మొన్ననే సెప్టెంబర్ 30వ తేదీనే, ఎప్పుడైతే పాప నేను వస్తానన్నాడో ఆ రోజున
విదేశాల నుంచి వస్తాను మీతో మాట్లాడుతున్నాడు కదా, అదే రోజున షూటింగ్ పెట్టుకున్నారు పాప, ఆయన కోసం విదేశాల నుంచి వస్తారని చెప్పేసి. దిస్ హ్యాపెండ్, ఆయన పెట్టిన ట్వీట్ ఆన్ 30th of September 2024. The entire cast and crew were stunned. Almost 1,000 junior artists. It was a 4-day schedule for him. He left from the caravan after receiving call from some other production. Abandoned us, didn't know what to do. We had to stop the schedule and caused huge loss because of that. ₹1 కోటి నష్టపోయాను, నువ్వు కూడా మాట్లాడుతూ ఉన్నావా అని ఆయన కూడా ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. సో మరి ఈ విషయం పైన ఆయన నిర్మాతల మండలిని అక్కడ కోలీవుడ్లో ఆశ్రయిస్తే మరి అక్కడ ఏమైనా బ్యాన్ విధిస్తారా, ఆ రెమ్యునేషన్ ఏదైతే ఇచ్చారో అది వెనక్కి తీసుకుంటారా ఏదైతే వేచి చూడాలి. ఇలా మీరు చేసే పనులేమో ఇవి, వాళ్ళని వీళ్ళని టార్చర్ పెట్టి రెమ్యునేషన్ తీసుకొని బట్ నీతులు మాత్రం చెప్తూ ఉంటారు. అంటే ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే కనిపిస్తూ ఉన్నాడు? సనాతన ధర్మాన్ని డెంగ్యూతో మలేరియాతో పోల్చాడు కదా ఉదయనిధి స్టాలిన్, ఎందుకు ప్రశ్నించవు? అదా సమానత్వం? అది సమానత్వం కాదు కదా. హెచ్ఐవితో పోల్చాడు రాజా, ఎందుకు ప్రశ్నించు? అలాగే వైసీపీ పాలనలో ఎన్ని అరాచకాలు అక్రమాలు జరిగాయి తెలుసు కదా, వాటిపైన ఎందుకు ప్రశ్నించు? సో ముందు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి తన ఆలోచన ధోరణి మార్చుకోవాలని హితవు పలుకుతూ ఉన్నారు ఇండస్ట్రీ పెద్దలు వీళ్ళందరూ కూడా. సో మరి ఇది ఎక్కడి దాకా వెళుతుంది ఏంటి అన్నదైతే వేచి చూడాలి. బ్యాన్ దాకా వెళుతుందా, ఎప్పటికైనా ఆపేస్తాడా, లేదంటే ఇదే విధంగా కెలుక్కుంటూ పోతే ఎక్కడి దాకా వెళుతుందో మనం చెప్పలేం. ఇవిడపైన ప్రకాష్ రాజ్ అంశం పైన, దానికి పవన్ కళ్యాణ్ గారి వీడియో కౌంటర్ పైన, బ్యాన్ విధించాలని వస్తున్న డిమాండ్ల పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి.